ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ వచనం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ వచనం. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడికి ఏంటి ఇష్టమండి? విరిగి నలిగిన మనస్సు. మామూలుగా మనస్సు విరిగిపోయింది నాకు అని అంటాం కదా. మనస్సు విరిగిపోతే అతకదు. కానీ విరిగి నలిగిన మనస్సు దేవుడికి ఇష్టమైన బలులంట. బలి అంటే మామూలుగా కోళ్ళను, మేకలను, గొర్రెలను ఏదో ఒకటి బలి ఇస్తారు. కానీ దేవుడికి ఇష్టమైనది ఏంటంట? మన మనస్సు ఎలాగుండాలంట? విరిగి నలిగి. విరిగిపోవడము, నలిగిపోవడం ఏంటి? అలా ఉంటే దేవునికి ఇష్టం ఏంటి? అలా ఉంటే దేవుడికి సంతోషమా? మన మనస్సు గాయమైపోయింది, దేవుడికి సంతోషమా? అలాంటి మనస్సు కాదు దేవుడు కోరుకునేది. విరిగి నలిగిపోయిన మనస్సు అంటే లోకపరంగా విరిగిపోవడం కానీ, లోకపరంగా బాధలో ఉండిపోవడం కానీ ఆ మనస్సు కాదు దేవుడికి ఇష్టమైంది. ఇష్టమైంది ఏంటంటే విరిగి నలిగిన మనస్సే దేవుడికి ఇష్టమైన బలులంట. విరగడం అంటే ఏమేమి విరిగిపోవాలి? ఆ మనస్సులో ఉన్నవి ఏమేమి విరిగిపోవాలి? ఆ మనస్సులు అనేకమైనవి ఉంటాయి కదా. హృదయం చాలా చిన్నది, కానీ దాంట్లో అనేకమైనటువంటివి ఉంటాయి. మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి, బాధాకరమైన ఆలోచనలు ఉంటాయి. మరి దేవునికి ఇష్టమైంది ఇది. ఎలాంటి మనస్సు దేవుడికి ఇష్టమైంది? విరిగి నలిగిన హృదయం. విరగడం అంటే ఏంటి? విరగడం అంటే ఏంటి? ఒక మాటతో మనసు విరిగిపోయిందని, ఒక దెబ్బ కొడితే విరిగిపోయిందని, ఇతరులు చూపించే తేడాలో మనసు విరిగిపోయింది అని అనుకుంటాం. ఆ విరిగిపోయింది కాదు దేవుడికి ఇష్టమైంది. ఏంటంటే ఏమి విరగగొట్టబడాలి? మన హృదయంలో మన మనస్సులో ఏమి విరగగొట్టబడాలి? విరిగి నలిగిన హృదయం దేవుడికి ఇష్టమైన బలు. విరిగిపోవడం అంటే మన మనస్సులో ఏమి విరిగిపోవాలి? అహంకారం విరిగిపోవాలి. మన మనస్సులో ఏమి విరిగిపోవాలి? గర్వము విరిగిపోవాలి. మన మనస్సులో ఏమి విరిగిపోవాలి? పాపపు ఆలోచనలు విరిగిపోవాలి. మన మనస్సులో ఏమి విరిగిపోవాలి? ఏమి విరిగిపోవాలి? అహంకారము, గర్వము, వ్యతిరేకత, పాపము అనే ఆలోచనలన్నీ విరిగిపోతే ఏ హృదయం వస్తుందండి? అహంకారం పోతే ఏమొస్తుంది? ఆటోమేటిక్గా తగ్గింపు వస్తుంది, శాంతి వస్తుంది, ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. ఇవన్నీ విరిగిపోవాలన్నమాట. మన హృదయంలో ఇవన్నీ విరగగొట్టబడాలి. విరిగి నలిగిన హృదయం అంటే అవన్నీ విరగొట్టబడాలి. చాలా గర్వం ఉంటుంది. డబ్బు ఉందన్న అహంకారం కావచ్చు, అందం ఉందన్న అహంకారం కావచ్చు, మంచిగా సెటిల్ అయ్యామన్న అహంకారం కావచ్చు. అది కాదు దేవునికి కావాల్సింది. డబ్బు, అందము ఏది కాదు. దేవుడికి కావాల్సింది నీ యొక్క హృదయం ఎలా ఉండాలి? అది విరిగి నలిగిపోయి అలాంటివన్నిటిలో నుంచి బయటికి వచ్చిన హృదయం కావాలి. అలాంటి అన్నిటిలో నుంచి ప్రశాంతంగా ఉన్న హృదయం కావాలి. దేవుడికి దగ్గరగా ఉన్న హృదయం కావాలి. దేవుణ్ణి ప్రేమించే హృదయం కావాలి. దేవుణ్ణి ఆరాధించే హృదయం కావాలి. దేవుణ్ణి స్తుతించే హృదయం కావాలి.
మరి మనము దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఇవన్నీ విరగగొట్టబడతాయి. నిందలైన అవమానాలైన మనస్సులో పెట్టుకొని వేదన పడుతూ కృంగిపోవడం కాదు. అవన్నీ విరగగొట్టబడాలి అంటే దేవునితో సహవాసంలో ఉండాలి. ఆ మనస్సులో ఉన్న ప్రతి ఆలోచన విరగగొట్టబడితే ఏమైపోతుందంటే సువర్ణము వలె అది పరిశుద్ధంగా మారిపోతుంది. అంటే చక్కగా మారిపోతుంది. అప్పుడు అది దేవునికి ఇష్టమైన మనస్సుగా మారుతుంది. అంటే దేవుణ్ణి ఆహ్వానించే మనస్సుగా మారుతుంది. ఇవన్నీ లోపల పెట్టుకొని, ఇవన్నీ ఆలోచనలు పెట్టుకొని దేవుణ్ణి మనము ఆహ్వానించలేము. దేవుణ్ణి మనం ఆహ్వానించాలి అంటే అవన్నీ బయటికి వెళ్ళిపోవాలి. వాటినన్నిటిని విరగగొట్టబడాలి. అది ఎలా సాధ్యం? దేవుని యొక్క వాక్యము మనలోనికి వెళ్ళినప్పుడు అది సాధ్యమవుతుంది. హల్లెలూయా. మరి విరిగి నలిగిన మనస్సు దేవుడికి ఇష్టమైన బలిగా ఉన్నప్పుడు మరి అలాంటి మనస్సు కలిగి మనం ఉంటే మరి ఎంత దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది.